ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా 5వ రోజున అమ్మవారు భక్తులకి ఏ రూపంలో దర్శనమిస్తారు, అమ్మవారికి ఇష్టమైనటువంటి చీర, పువ్వులు, ఏ నైవేద్యం సమర్పించాలో ఇవాల్టి వీడియోలో వివరంగా తెలుసుకుందామండి. దేవి నవరాత్రుల్లో భాగంగా 5వ రోజున కనకదుర్గమ్మ శ్రీ మహాలక్ష్మి దేవి రూపంలో భక్తులకి దర్శనమిస్తుంది. శ్రీ మహాలక్ష్మి అంటే మన హిందూ సంప్రదాయంలో సిరి సంపదలకు, సౌభాగ్యానికి, సుఖ సంతోషాలకు, సంతానానికి, ధైర్య సాహసాలకు, విజయానికి అధిదేవత. త్రిమూర్తులలో ఒకరైన విష్ణువునికి ఇల్లాలు. భృగుపుత్రిక అయినటువంటి లక్ష్మి దుర్వాసుని శాపవశమున క్షీరసాగర మథన సమయంలో ఉద్భవించింది. జైన మతంలో కూడా మహాలక్ష్మి తన భక్తులను కష్ట నష్టాల నుండి కాపాడి వారికి సిరి సంపదలను కలగజేసింది. హిందూ మతంలో వైదిక కాలం నుండి లక్ష్మీదేవి ఆరాధన జరుగుతున్నది అనడానికి చాలా ఆధారాలున్నాయి. శ్రీ మహాలక్ష్మీదేవి ఇరువైపులా గజరాజులు సేవిస్తూ ఉండగా చతుర్భుజాలలో ఒక హస్తం అభయముద్రతో, 2 హస్తాలలో కమల పువ్వులతో, ఒక హస్తంతో కనకధార కురిపిస్తూ తన చల్లని చూపులతో త్రిలోకాలను కాస్తూ ఉంటారు. మనం కూడా ఆ దివ్య మంగళ స్వరూపాన్ని హృదయంలో స్థాపించుకొని ఈ దేవి నవరాత్రుల్లో అమ్మని అర్చించుకుందాం. విష్ణుపత్నిం ప్రసన్నాక్షిం సమాశ్రితాం దారిద్రధ్వంసినిం దేవీం సర్వోపద్రవ వారినాం అయిన శ్రీ మహాలక్ష్మి తన భక్తులను ఎన్నడూ నిరాశపరచదు. సర్వమంగళాలను, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుంది. యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ న సంస్థిత అని స్తుతిస్తూ ఎర్రని పుష్పాలతో శ్రీ మహాలక్ష్మి దేవిని శ్రీ సూక్త సహితంగా సకల ఉపచారాలు జరిపించి అర్చించుకొని అమ్మకి ఇష్టమైన నైవేద్యాలను సమర్పించాలి. ఋగ్వేద కాలంలో అదితి, రాక, పురంధ్రి మొదలగు దేవతలను మాతృమూర్తులుగా ఆరాధించారు. అథర్వణ వేదం సినివాలి అనే దేవతను విష్ణుపత్తిగా స్తుతించింది. వీరిలో ఏ దేవత లక్ష్మీదేవికి మాతృ రూపమో తెలియడం లేదు. లక్ష్మీదేవి గురించి వివిధ గాథలు పురాణాలలోనూ ఇతిహాసాలలోనూ ఉన్నాయి. శ్రీ మహావిష్ణువుకు సృష్ట్యాది నుండి లక్ష్మి తోడుగానే ఉన్నదని, ఆమె నిత్యాన పాయని, ఎన్నడూ విడివడనిది అని అర్థం. సృష్టి అనేదిలో దేవి సృష్టిని పాలించడానికి విష్ణువుకు తోడుగా ఉండమని లక్ష్మిని ప్రసాదించిందని దేవి భాగవతంలో చెప్పబడింది. ఒకమారు లక్ష్మి విష్ణువు నుండి వేరు కావడం వలన విష్ణువు శక్తిహీనుడయ్యాడు. అప్పుడు బ్రహ్మ ఆనతిపై భృగు మహర్షి తపస్సు చేయగా లక్ష్మి భృగువు ఖ్యాతిల కుమార్తెగా జన్మించింది. ఆమెను భృగు విష్ణువుకి ఇచ్చి పెళ్లి చేశాడు కనుక లక్ష్మిని భార్గవి అని కూడా అంటారు. తరువాత ఒకసారి దూర్వాసుని శాప కారణంగా లక్ష్మి వైకుంఠాన్ని వీడి పాల సముద్రంలో నివసించసాగింది. అమృతం పొందాలని దేవతలు, రాక్షసులు పాల సముద్రాన్ని, మంథర పర్వతాన్ని కవ్వంగా చేసి వాసుకిని కవ్వపు తాటిగా చేసి చిలకడం ప్రారంభించారు. ఆ సమయంలో పాల సముద్రం నుండి కామధేనువు, ఐరావతం, కల్పవృక్షం మొదలైన వాటితో లక్ష్మీదేవి అవతరించింది. పాల సముద్రంలో నుండి జన్మించింది కనుక ఆమె సముద్ర రాజతనయ అయ్యింది. ఆమెతో పాటి జన్మించిన చంద్రుడు లక్ష్మికి సోదరుడయ్యాడు. ధనాది దేవత అయిన ఈ దేవిని శ్రీ మహావిష్ణువు పత్నిగా స్వీకరించాడు. విష్ణువు శక్తికి, మాయకు కారణమైన ఆయనకు లక్ష్మి తోడుండటమే అంటారు. భూదేవి కూడా లక్ష్మికి మరో అంశాన్ని కూడా చెబుతారు. దేవి మహత్యంలో మహాశక్తియే మహాలక్ష్మిగా చెప్పబడింది. ఆమెను అష్టభుజ మహాలక్ష్మిగా వర్ణించారు. విష్ణువు అవతారాలతో పాటు లక్ష్మి కూడా అవతరిస్తుందని చెప్పబడింది. రామావతారంలో సీతగా, కృష్ణావతారంలో రుక్మిణిగా, కలియుగంలో వెంకటేశ్వర స్వామికి తోడై అలవేలు మంగగా లక్ష్మి విష్ణువుకి తోడై ఉంది. 2025 సంవత్సరంలో దసరా నవరాత్రుల్లో 5వ రోజున అమ్మవారు శ్రీ మహాలక్ష్మి రూపంలో భక్తులకి దర్శనమిస్తుంది. ఈ రోజున అమ్మవారు భక్తులకి గులాబీ రంగు చీరలో దర్శనమిస్తారు. ఈ రోజున అమ్మకి ఇష్టమైనటువంటి కలువ పువ్వులు, తామర పువ్వులు, గులాబీ పువ్వులతో అమ్మను పూజించుకోవాలి. అమ్మకి నైవేద్యంగా క్షీరాన్నం, పూర్ణం బూరెలు, రవ్వ కేసరిని నివేదించాలి. ఈ రోజున అమ్మవారి పూజలో పఠించవలసినటువంటి స్తోత్రాలు అండి: లక్ష్మీ స్తోత్రాలను, లక్ష్మీ అష్టకము, లక్ష్మీ అష్టోత్తరం, కనకధార స్తోత్రాన్ని, ఇంకా శ్రీ సూక్తాన్ని పఠించడం వల్ల విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. ఈరోజు లలిత పారాయణ చేస్తే కూడా చాలా మంచిదండి.
ఈ రోజున ఈ శ్లోకాలన్నిటితో పాటు పఠించవలసినటువంటి ఇంకొక ముఖ్య స్తోత్రం ఉందండి. అదే సర్వదేవకృత శ్రీ లక్ష్మీ స్తోత్రం. అత్యంత శక్తివంతమైన స్తోత్రం ఇది. క్షీరసాగర మథనంలో అమ్మవారు ఉద్భవించినప్పుడు దేవతలందరూ కలిసి అమ్మను స్తుతించి చేసిన స్తోత్రమే ఇది. ఈ రోజున ఈ స్తోత్రాన్ని పఠించినట్లయితే విశేషమైనటువంటి ఫలితం దక్కుతుంది. ఈ రోజున పూజ అనంతరం సువాసినులకు దక్షిణ తాంబూలాలు ఇచ్చి పేదవారికి ధన సహాయం చేయాలండి. ఈ విధంగా చేయడం వల్ల మీకొచ్చే ఫలితం అఖండ ఐశ్వర్యము, ధన ప్రాప్తి చేకూరుతాయి. దేవి నవరాత్రుల్లో 5వ రోజు అయినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి అలంకరణ గురించి పూర్తి వివరంగా తెలుసుకున్నారు కదండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు.